సినిమా బాయ్కాట్ కాదు, రప్ప రప్ప కాదు, ఇండస్ట్రీ ఇట్టు కొడుతున్నాం. 7 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ టీఎఫ్ఐ గడ్డ, పవన్ కళ్యాణ్ అడ్డ, రప్ప రప్ప లేదు, బాయ్కాట్ లేదు. లాస్ట్ 18 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారే యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఆ క్లైమాక్స్ మాత్రం సినిమాకి ప్రాణం. కీరవాణి తాత ఇచ్చి పడేసినావు. జై పవర్ స్టార్. స్టోరీ పరంగా, యాక్టింగ్ పరంగా ఎవరే కానీ పనికిరారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఎవరికి లేరని గట్టి ఆడుతున్నారు. జై పవర్ స్టార్. బాబీ డియోల్ ఖచ్చితంగా ఇచ్చి పడేసినాడు. కరెక్ట్ ఔరంగజేబ్ కి కరెక్ట్ సెట్ అన్నాడు బాబీ డియోల్. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా కష్టపడ్డారు కదా ప్రమోషన్ లో కానీ. పాపలకే పాప నిధి పాప ఇది ఒక్కడే నిధి అగర్వాల్. అలాగే దేవుడిని అట్లా చూపించారు. దేవుడు ఎవరంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే సీఎం. ఎలా ఉంది బ్రో? బాగుందా? బాగుంది. సినిమా అయితే బాగుంది బ్రో. ఎలా ఉంది సార్? ఇప్పుడు మా మీద ఆవేశంగా మాట్లాడదు కాదు కానీ దైవసాక్షి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సబ్జెక్టు ఆయన జీవితంలో మరి టచ్ కూడా చేయలేదు, మరి చేయరు కూడా. నాకు ఇంతవరకు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సబ్జెక్ట్ ఎప్పుడు టచ్ కూడా చేయలేదు, భవిష్యత్తు చేయరు కూడా నాకు తెలిసి. సో మీరు ఫ్యాన్స్ కి హ్యాపీ? మామూలు హ్యాపీ కాదు అసలు. ఎంత ఇద్దరు డైరెక్టర్లు వచ్చినారు కదా, సినిమా క్రిష్ గారు ఎంటర్ అయినాడు, జ్యోతి కృష్ణ ముగించారు. పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు సినిమా చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డైరెక్టర్ అనిపిస్తుంది తప్ప 2 డైరెక్టర్లు ఎప్పుడు ఎవరికి అనిపించదు. అసలు సినిమా చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి బా నా భూతో నా భవిష్యత్ అబ్బా బాబా. కీరవాణి గారు ఎక్కడున్నా కూడా నమ్మ మెగా అభిమానులు అందరూ కూడా హ్యాట్సాప్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమయ్యా అది ఏమి అసలు కీరవాణి బ్యాక్గ్రౌండ్ మీరు చూడాలంతవరకు. స్టోరీ పరంగా ఎలా ఉంది సార్? హిందూ ధర్మం గురించి ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం సూటబుల్ సబ్జెక్ట్. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా మా క్యాజువల్ తీసాడు తప్ప ఫస్ట్ టైం సనాతన ధర్మం అని చెప్పి ఈ సినిమాలో చూపించాడప్ప. ఈరోజు మా పసివాడ ప్రాణం 32 సంవత్సరాలు అయిపోద్దాం ఎగ్జాక్ట్లీ. కానీ అదే రోజు సినిమా బయటకు వస్తున్నాం, అదే రోజు చూసి వస్తున్నాం. నాకేమనిపిస్తుందంటే ఆ రోజు ఈ రోజు 2 ఒకటే. ఎందుకంటే ఆ రోజు అది ఈ రోజు ఇది. అసలు ఎందుకు చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా నచ్చింది కదా మీకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అన్నిటి పరంగా? సూపర్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ లో చేసిన యాక్షన్ సూపర్ డూపర్ హిట్. సినిమా మొత్తానికి హైలైట్ అది. ఓకే, ఎలా ఉంది బ్రో? అడుగుతా, ఎలా ఉంది బ్రో? బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తీశారు కదా, ఎలా అనిపించింది? సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. సో ఎలా ఉంది సినిమా? ఎక్కడ బోర్ కొట్టుకోకుండా చాలా డైరెక్టర్ చాలా నీట్ గా తీసుకొచ్చాడు. ఎక్కడ ఏం మాత్రం లేదు. అసలు సినిమా ఎప్పుడైపోయిందో మాకు తెలియదు. 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫైట్ ఫిల్మ్ తీశాడు. చరిత్ర రికార్డు సృష్టించాడు. విలన్ గా చేసిన బాబీ డియోల్ గాని మిగతా అందరు యాక్టింగ్ ఏ విధంగా ఉంది? సూపర్. ఎక్కడ బోర్ కొట్టలేదు. డైరెక్షన్ గానీ ఎక్కడ కూడా ఏం లేదు. అసలు ఇది మన తెలుగు సినిమా చరిత్ర రికార్డు ఉంది. ఓవరాల్ అంతా నచ్చింది కదా? ఓవరాల్ ఎక్కడ బోర్ కొట్టలేదు. బాగా చూపించారు. జై జనసేన అంతే. ఓకే, ఎలా ఉంది బ్రో? మన అన్నం పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బస్టర్ తో మూవీ సూపర్ హిట్ కొట్టాడు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై విశ్వ. ఓకే బ్రో, ఎలా ఉంది బ్రో? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. చాలా సంవత్సరాలు కన్నా బాగా చేసినాడు యాక్టింగ్. చాలా సూపర్ గా చేశాడు. హీరో హరహర వీరమల్లు చాలా 100 days పక్కా. చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. అవును. కీరవాణి గారి మ్యూజిక్ గానీ అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా సూపర్. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది అన్న? సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత తీశారు కదా, ఎలా ఉంది హరిహర వీరమల్లు పార్ట్ 1? సూపర్ గా ఉంది. ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. ఎలా ఉంది అన్న? కేవలం పవన్ కళ్యాణ్ చూసేకే పోవాలంతే, అంతే. ఆయన చూడాలంతే. హ్యాపీనా మీరు? ఫుల్ బాగా చూపించినారా డైరెక్టర్? స్టోరీ పరంగా అంతా బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. లాస్ట్ జై పవర్ స్టార్, జై వీరమల్లు.
లాస్ట్ పవన్ కళ్యాణ్ లాస్ట్ చూడండి అంతే. ఓకే ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం పార్ట్ 2 కోసం లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి కంపోజ్ చేశాడు కదా, ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ బాబీ డియోల్ యాక్టింగ్ ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి వన్ మ్యాన్ షో ఎలా ఉంది బ్రో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ అయినా కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయినా నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. ఎలా ఉంది బ్రో ఎలా ఉంది బ్రో బాగుంది సినిమా బాగుంది బాగా నీట్ గా తీశాడు డైరెక్టర్ కూడా బాగా నిర్మాత కూడా బాగా. ఇన్ని సంవత్సరాల తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ తీశారు కదా ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పెద్ద స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాది కరోనాలో నిలబెట్టడం ఇప్పుడు వచ్చి సినిమా రావడం కూడా చాలా హిట్ అనేది మాకైతే గర్వంగా ఉంది. ఓకే పవన్